ఈరోజు మనలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. గర్భఫలాన్ని పొందిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. స్వస్థతను పొందిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆశించింది, అడిగింది దేవుడు చేసిన తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పట్టుకొని పారిపోయిన వాళ్ళు మనలో లేరంటారా? ఒక్కసారి ఆలోచించండి. కానీ ఆ గుడ్డివాడు అలాంటి వాడు కాదండి. నేను గుడ్డోడిని, అవిటివాడిని, అభాగ్యుణ్ణి, అడుక్కునేవాడిని. కానీ దేవుడు నన్ను కనికరించి నా కళ్ళు ఇచ్చాడు. అలా కళ్ళు ఇచ్చినటువంటి మహా గొప్ప రక్షకుణ్ణి విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? యేసునే వెంబడించాడు.